హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఆల్రెడీ 2021లో రిలీజ్ అయిన 'హసీన్ దిల్‌రుబా' మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ అయితే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుందండి. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్‌తో అయితే దూసుకెళ్ళిపోతుంది. అందుకే ఈ మూవీని ట్రై చేశాను. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి పార్ట్ 1 స్టోరీ ఎక్కడైతే ఆగిపోయిందో పార్ట్ 2 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. సో పార్ట్ 1 ఎండ్ అయిన తర్వాత పార్ట్ 2లో మన హీరో 'రుషి' అండ్ 'రాణి' వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని ఆగ్రాలో బతుకుతూ ఉంటారు. సో ఎలా అయినా దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పి డబ్బులు జమ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఆల్రెడీ పార్ట్ 1లో ఒక అబ్బాయిని చంపేస్తాడు కదా! వాళ్ళ అంకుల్ అయితే ఈ కేస్‌ని మళ్ళీ రీఓపెన్ చేస్తాడు. చేసి 'ఋషి' ఇంకా బతికే ఉన్నాడని చెప్పి రాణికి వార్నింగ్ ఇస్తాడు. సో ఈ పోలీస్ ఆఫీసర్ నుంచి తప్పించుకోవడానికి రాణి అయితే అభిమన్యు అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈళ్ళు ముగ్గురు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు? అసలు రాణి అభిమన్యుని ఎందుకు పెళ్లి చేసుకుంది? 'ఋషి' బయటికొచ్చాడా లేదా? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ఆల్రెడీ 2021లో రిలీజ్ అయిన పార్ట్ 1 అయితే చాలా పెద్ద హిట్ అయిందండి. ఎస్పెషల్లీ లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్‌తో అయితే అందరికి మైండ్ బ్లో అవుతుంది. సో పార్ట్ 2లో కూడా ఎక్కడా తగ్గకుండా మంచి ట్విస్ట్‌లు అయితే ప్లాన్ చేసుకున్నారు. సో స్టార్టింగ్‌లో అయితే హీరో, హీరోయిన్ ఆగ్రాలో బానే బతుకుతూ ఉంటారండి. కేస్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతుందో అక్కడి నుంచి అయితే ట్విస్ట్‌లు మాదిరి వెళ్ళిపోతూనే ఉంటుంది మూవీ అంతా. సో పోలీసులు వీళ్ళ మీద నిఘా ఏయటం, వీళ్ళు దానికి వెళ్ళడానికి ఎత్తుకు పై ఎత్తులేయడం ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ప్రీ క్లైమాక్స్‌లో ఏంట్రా అప్పుడే ఇలా ఈజీగా దొరికిపోయారు అనుకున్నప్పటి నుంచి అక్కడైతే ట్విస్ట్‌లు అయితే మామూలుగా రివీల్ అవ్వండి. సో మూవీ మొత్తానికి మేజర్ హైలైట్ అని చెప్పాలి ఆ ట్విస్ట్‌లు. అండ్ ఈ పార్ట్ 2తో మూవీ అయిపోయిందనుకున్నాను. బట్ లాస్ట్‌లో కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 3కి లీడ్ ఇచ్చారు. పార్ట్ 1తో పోలిస్తే రొమాన్స్ కొంచెం తగ్గినా గానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం చాలా డబుల్ ఉన్నాయని చెప్పాలి. సేమ్ పార్ట్ 1లో లాగానే స్టోరీని ఒక పుస్తకంలో చూపిస్తున్నట్టు ఇక్కడ కూడా చాలా రెఫరెన్స్‌లు అయితే తీసుకున్నారు. అండ్ భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారనేది బాగా చూపించారు థ్రిల్లర్ రూపంలో. ఈ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి తాప్సీ గారు అండ్ విక్రాంత్ గారి నటనండి. తాప్సీ గారు రొమాంటిక్ సైడ్ అండ్ అలానే యాక్టింగ్ వైజ్ ఇరక్కొట్టేశారు. విక్రాంత్ గారు అండ్ అభిమన్యు చేసిన క్యారెక్టర్ ఆయన అయితే ఇద్దరు పోటీ పడి మరీ నటించారండి. ఇక సినిమాటోగ్రఫీ గాని, బీజీఎం అయితే హైలైట్ అని చెప్పాలి ఈ మూవీకి. ఎస్పెషల్లీ ట్విస్టులు రివీల్ చేసేటప్పుడైతే బీజీఎం అయితే క్రూషియల్ రోల్ ప్లే చేసిందండి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బై టీ సిరీస్ అండి. టూ గుడ్ అని చెప్పాలి. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే నాకైతే అక్కడక్కడ కొద్దిగా డ్రాగ్ ఫీలింగ్ వచ్చిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నెగెటివ్స్ అయితే పెద్దేం కనిపించలేదు. అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనమిచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీనే కాబట్టి ఈ మూవీని అయితే ఒక మంచి థ్రిల్లర్ లాగా అయితే మనం తీసుకోవచ్చండి. ఎస్పెషల్లీ ఆ ట్విస్ట్ అయితే నాకైతే 'దృశ్యం' సినిమానే గుర్తొచ్చిందండి. సో పక్కాగా థ్రిల్లర్ మూవీ లవర్స్‌కైతే ఈ మూవీ పక్కా నచ్చుతుందండి. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.